ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం వింటా వచ్చాను. వారిద్దరి యొక్క సంభాషణ ఎలా ఉంది అంటే, ఎక్కడ చూసినా అన్యాయం పెరిగిపోతా ఉంది, ఎక్కడ చూసినా అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి, అసలు ఆ దేశము రాష్ట్రము అన్నీ కూడా పాడైపోతున్న పరిస్థితిలో ఉంటా ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి అన్నాడు, దీని అంతటికీ కారణం విపరీతమైన మనిషికి కోరికలు పెరిగిపోయినాయి, ఆశలు పెరిగిపోయినాయి. మానవుడు తన యొక్క ఆశలను నెరవేర్చుకోవడం కోసం, తీర్చుకోవడం కోసం అనేక రకాలైన అన్యాయాలు, అక్రమాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, అది చేస్తూ, దోపిడీలు చేస్తూ చాలా కారణాలు చెప్పుకుంటా వచ్చాడు. ఒక రకంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే వారు మాట్లాడుకుంటున్నది వాస్తవాలే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిజంగా మన కళ్ళ ముందు కనబడుతున్న అనేకమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు మానవుడు తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం, తనను తాను తృప్తిపరచుకోవడం కోసం నిజంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతా ఉన్నాడు, ఏమైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం చాలా అన్ని రకాల దారులను వెతుక్కుంటూ వాటిని సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటా ఉన్నాడు మానవుడు. దానికోసం ఇది అన్యాయమా, ఇది అక్రమమా, ఇది నీతిగా ఉంటుందా, ఇది నిజాయితీగా ఉంటుందా, ఏ మాత్రం కూడా ఏది ఆలోచన చేయకుండా తనని తాను తృప్తిపరచుకోవడం కోసం, తన యొక్క కోరికలను, ఆశలను తీర్చుకోవడం కోసం మానవుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అందుకనే మానవుని యొక్క ఆశలు తీర్చుకోవడం కోసం మానవుడు ఈ రీతిగా అనేకమైన కార్యాలు చేస్తూ తను ఒక్కడే కాకుండా సమాజం అంతటిని కూడా నాశనం చేస్తా ఉంటా ఉన్నాడు. నిజంగా గమనించండి, ఏ వ్యక్తిలో కూడా తృప్తి అన్నది మనం చూడలేము, తృప్తి అన్నది కనబడట్లేదు. ఏ వ్యక్తిలో కూడా ఆ యొక్క తృప్తిని మనం చూడలేకపోతా ఉన్నాం. సైకిల్ ఉన్నవాడు బైక్ కావాలని, బైక్ ఉన్నవాడు కారు కావాలని, సో ఇది ఒక్కొక్కటి తను కోరుకుంటూ, నాకు ఇది ఉంది కాబట్టి ఇంకోటి కావాలి, అది ఉంది కాబట్టి ఇంకోటి కావాలని చాలా రకాలైన ఆశలు కలిగి అసంతృప్తితోనే జీవిస్తా ఉన్నాడు. అసంతృప్తితో జీవిస్తా ఉన్నాడు. తనను తాను ఏ రీతిగా తృప్తిపరచుకోవాలో దానికోసం పరుగులు తీస్తా ఉన్నాడు మానవుడు. అయితే దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను రాయించాడు. మానవుడు ఆ విధమైన అసంతృప్తిలో ఉండకుండా ఉండాలి అంటే, అనగా తృప్తి కలిగి జీవించాలి అంటే ఒక రెండు విషయాలు ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే తనకున్న దానిలో తృప్తిగా బ్రతకగలడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడతా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కాగా, జాగ్రత్తగా ఆలోచిద్దాం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలా స్పష్టంగా రాయబడింది, క్రీస్తు యేసునందు దేవుడు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఒకవేళ మనకి ఏదైనా అవసరత ఉంటే, అక్కర కలిగిన వారంగా మనం ఉంటే, ప్రభువా ఇదిగో నాకు ఈ అవసరత ఉంది నాయన, దీన్ని నీవే తీర్చాలి, నీవే నాకు సహాయం అనుగ్రహించని దేవుని దగ్గర మనం మొరపెట్టుకొని, ఆయన దగ్గర మనం కనిపెట్టుకొని పొందుకునే వారంగా ఉండాలి. దానికోసం దేవుడు ఏమి చేయమంటున్నాడో, ఎలా శ్రమ పడమంటున్నాడో, ఎలా కష్టపడమంటున్నాడో, ఎలా ప్రణాళిక వేసుకోమంటున్నాడో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, దాని ప్రకారంగానే మనం పొందుకోవాలి. అంతేగాని మన అవసరతల కోసము, అక్కర్ల కోసము అడ్డదారులు తొక్కకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు,
అక్రమంగా దేన్ని కూడా ఆశించకూడదు. ఆయనంతటా ఆయనే, దేవాది దేవుడే రాస్తూ ఉన్న మాట ఏంటంటే, మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో నేను తీరుస్తాను. ఆయన తీరుస్తానంటాం. ఇది మనం అర్థం చేసుకుంటే నిజంగా అడ్డదారులు దొక్కాల్సిన అవసరమే లేదు మానవుడికి. అన్యాయంగా ప్రవర్తించాల్సిన అవసరమే లేదు మానవుడికి. అక్రమంగా నడుచుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే, ఆయన ఎవరికి కూడా ఏది లోటు లేకుండా అన్నిటినీ కూడా ధారాళంగా ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు. అంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే అన్నిటినీ కూడా సర్వ సృష్టిలో మానవుని కొరకు అన్నిటినీ ఆయన సానుకూలంగా సమకూర్చి పెట్టి ఉంటా ఉన్నాడు. అందుకనే దేవుడు ఆ మత్తయి సువార్తలో మనం చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వరకు గాని మనం చదివితే అక్కడ చాలా సింపుల్ గా రాస్తా ఉన్నారు. ఏమనంటే, మీలో ఏ మనుషుడైనా సరే తన కుమారుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఉద్దేశించినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు కదా. చూడండి, తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డల పట్ల ఎంత కనికరాన్ని, ఎంత ప్రేమను చూపిస్తా ఉన్నాడు. నిజమే కదా, మన పిల్లలు మనల్ని ఏమన్నా రొట్టె అడిగితే మనం రాయిస్తామా? చేపను అడిగితే మనం ఏమైనా పాము తెచ్చిస్తామా, తేలు తెచ్చిస్తామా? ఏమి లేదు కదా. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మనం కలిగి ఉన్న దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు తెచ్చివ్వడానికి మనం ఇష్టపడతాం. సో మరి అంతకన్నా, మనకన్నా ఎంతో ఉన్నతస్థుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు మనకి మంచి ఈవులనే ఇవ్వడానికి ఉద్దేశిస్తాడు. మన యొక్క ఆశలను ఎరిగిన దేవుడు మనల్ని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలనే దేవుడు ఆశపడతాడు, ఇష్టపడతాడు. గాని మనల్ని అలాగ ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడిగా ఉండడం లేదు. కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే మనకున్న దానిలో మనం తృప్తి పొందగలగము. మనకున్న దానిలో తృప్తి పొందుతూ ఏదైనా అవసరత ఉన్నట్లయితే, ప్రభువా నాకు ఈ అవసరత ఉంది నాయన, అయ్యా నాకు ఈ అక్కలుంది, నీవే తీర్చగలవు అని దేవుని మీద ఆధారపడతామే గాని ఏ ఒక్కరి దగ్గర నుంచి అన్యాయంగా, అక్రమంగా తీసుకోవడానికి గాని, గుంజుకోవడానికి గాని ప్రయత్నం చేయము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనం తృప్తి కలిగి ఉంటున్నామా? అసంతృప్తిగా ఇంకా బ్రతుకుతా ఉన్నామా? నాకు ఇది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను, ఇది కలిగి ఉంటే బాగున్ను, అయ్యయ్యో నాకు ఇది లేదే అని అసంతృప్తితో ఉన్నావా? ఒకవేళ అసంతృప్తితో ఉన్నట్లయితే ఈ 2 మాటలను గుర్తుపెట్టుకో. ఆయన తన మహిమలో ప్రతి అవసరమును తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్న తండ్రుల కంటే కూడా గొప్ప తండ్రి, ఉన్నతమైన తండ్రి. ఇంకా ఎంతో గొప్ప ఈవులను ఇవ్వడానికి ఇష్టపడే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి నీ ఆశలు తీర్చి నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడని గ్రహించి ఉన్న దానిలో తృప్తి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.